వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ వెబ్సైట్ నందు ఇవాళ వీడియోలో మీకు కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అండ్ నవోదయ విద్యాలయ సమితి 2025 మనకి కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ రీసెంట్లీ. సో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకు షేర్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ నియామకాన్ని మనకి సిబిఎస్ఈ బోర్డు అనేది నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. సో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. ఈ సంస్థ రెండు విభాగాల్లో మనకైతే ఛాన్స్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఒకటి కేవీఎస్ అండ్ ఎన్విఎస్. కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అండ్ ఎన్విఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి. సో మొత్తం వేకెన్సీస్ చూసుకుంటే 14,967 పోస్టులు అయితే ఉన్నాయి. ఉదాహరణకి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ వంటి టీచింగ్ పోస్టులు ప్లస్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ లైబ్రేరియన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు అనమాట. పోస్టుల విభజన చూసుకుంటే ఫ్రెండ్స్, అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి 8,917 అండ్ ప్రిన్సిపల్ 13,493 227, పీజీటీస్ 1,465 కేవీస్లో అయితే అండ్ ప్లస్ 1,513 ఎన్విఎస్లో టోటల్ వచ్చేసి 2,978. నెక్స్ట్ టీజీటీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ 2,794 ప్లస్ 2,978 ఓవరాల్ వచ్చేసి 5,772. పీఆర్టీస్ అంటే ప్రైమరీ టీచర్స్ 3,365 పోస్టులు కేవీఎస్లో ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా నాన్ టీచింగ్ చూసుకుంటే 1,155 కేవీఎస్లో అండ్ 787 ఎన్విఎస్లో టోటల్ వచ్చేసి 1,942 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పీజీటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. టీజీటీ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ప్లస్ బీఈడి. ఇది పోస్టుల ఆధారంగా అయితే అర్హత మారుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే గరిష్ట వయసు అనమాట మనకి 18 to 50 ఇయర్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా కొన్ని పోస్టులకి అయితే మనకి అంటే అన్నిటికీ కలిపి 18 to 50 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఆన్లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలంటే 14 నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిసెంబర్ 4, 2025 వరకు అయితే మనకు ఛాన్స్ ఉంది. సో ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో వారైతే అప్లై చేసుకోండి. ఎంపిక ప్రక్రియ చూసుకుంటే అంటే సెలక్షన్ ప్రాసెస్, రాత పరీక్ష ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్. కొన్ని పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ని కూడా అడుగుతున్నారు, ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంపికైన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా మెడికల్ పరీక్ష కూడా ఉంటుంది. సో మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా ఉంటుంది. మనకి ఒక 3 వెబ్సైట్స్ ఇచ్చారు. సిబిఎస్ఈకి సంబంధించి అయితే cbse.gov.inకి మనం లాగిన్ అయ్యేసి మన ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే కేవీఎస్కి చూసుకుంటే kvsangathan.nic.in అనే వెబ్సైట్లో మనం అప్లై చేయాలి. ఎన్విఎస్ చూసుకుంటే navoday.gov.inకి అయితే మనం లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏ పోస్ట్స్కి మనకి ఏ అర్హత ఉండాలనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను. పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ చూసుకుంటే అర్హతలు 12th ప్లస్ డిఈఎల్, ఈడీఆర్, జేబీటీ లేదా గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడి ఉండాలి. ఇది సీటెట్ పేపర్ 1 ఉత్తీర్ణత మాత్రం తప్పనిసరి అంటున్నారు. దీనికి పీఆర్టీకి వయసు పరిమితి వచ్చేసి 30 సంవత్సరాలు. పే స్కేల్ చూసుకుంటే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టీజీటీ చూసుకుంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ ఎక్సెట్రా. అర్హతలు చూసుకుంటే గ్రాడ్యుయేషన్ విత్ రెలివెంట్ సబ్జెక్ట్ అనమాట, బీఈడి తప్పనిసరి అంటున్నారు. సీటెట్ పేపర్ 2 కూడా ఉత్తీర్ణత అయి ఉండాలి. వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. నెక్స్ట్ మనం శాలరీ చూసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే మనకి పే స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, పీజీటీ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్,
కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఎక్సెట్రా అనమాట. అర్హతలు చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్. ఇక్కడ కూడా మనకి బీఈడీ అయితే తప్పనిసరి అంటున్నారు. ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు అనమాట. శాలరీ వచ్చేసి 47,600 నుంచి 1,51,100 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూసుకుంటే అర్హతలు మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ తప్పనిసరి, 8 నుంచి 10 సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయసు వచ్చేసి 35 నుంచి 50 సంవత్సరాలు. శాలరీ వచ్చేసి 78,800 నుండి 2,09,200 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్ చూసుకుంటే అర్హత మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ ఉండాలి, 5 సంవత్సరాలు టీచింగ్ అనుభవం ఉండాలి. ఏజ్ వచ్చేసి 35 నుంచి 45 సంవత్సరాలు. శాలరీ వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీని చూసుకుంటే ఫ్రెండ్స్ అర్హత బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనమాట. ఏజ్ 35 ఇయర్స్. శాలరీ 44,900 నుంచి 1,42,400 వరకు అనమాట. సో ఫ్రెండ్స్ ఇవి. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి కూడా నేను ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అదేవిధంగా శాలరీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైతే ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.